అటే రండి మేడం, చిన్నగా రండి, ఒక్క స్టెప్. ఫోటో తీసుకో. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరము కలిసి ఆకాంక్ష యోగా సేవా సమితి వాళ్ళందరము కలిసి ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నాము అంటే, ఇది కలెక్టర్ మేడం ఆదేశాలను అనుసరించి మేడం గారు యోగాను పూర్తిగా ప్రజలలోకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా యోగా వైపు టర్న్ చేసి వాళ్ళందరూ ఆరోగ్యవంతంగా తయారయ్యేటట్లు తీర్చిదిద్దామని అసోసియేషన్ వాళ్ళందరినీ పిలిచి మేడం మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం ఆదేశాల అనుసారంగానే ప్రజలలో ఒక అవగాహన తీసుకొని వచ్చి వాళ్ళందరూ యోగాకి టర్న్ అయి మంచి ఆరోగ్యంగా తయారై మానసికంగా శారీరకంగా దృఢంగా తయారయ్యాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన సమయాన్ని ఈ ఫంక్షన్ కోసం వినియోగించినందుకు నోడల్ ఆఫీసర్ వాణి మేడం కి, వాళ్ళ స్టాఫ్ కి, అదే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి, వాళ్ళ స్టాఫ్ కి, మా యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషి అంటే నిత్య జీవితంలో మీరు గమనిస్తుంటారు, ఈ దైనందిక జీవితంలో చాలా ఒడిగిదుడుకులు, చాలా ఒత్తిడితో కూడుకున్న జీవితం అందరం గడుపుతున్నాము. ఇలా గడపడం వలన మనకు మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలి అంటే మనము శారీరకంగా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవ్వాలి. దానికి మనము ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ వాడినా దాంతో పాటు మనము యోగాను, ప్రాణాయాన్ని, ధ్యానాన్ని మన లైఫ్ లో ఒక భాగం చేసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్య జీవితంలో వాళ్ళ జీవితంలో రోజు 1 గంట వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకొని రెగ్యులర్ గా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తే శారీరకంగా దృఢంగా ఉండటం అందరికీ తెలుసు. కానీ మనము ఓన్లీ యోగాంధ్ర ప్రోగ్రాం జరిగినప్పుడు, యోగా డే వచ్చిన రోజు ముందు రోజు ఈ కార్యక్రమాలను మన జీవితంలో భాగం చేసుకొని మళ్ళీ మర్చిపోతుంటాం. అలా కాకుండా 365 రోజులు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసి అందరూ ఆరోగ్యంగా తయారయ్యాలనే చిన్న మా ఆకాంక్ష. అందుకనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు, బలం అందించిన కలెక్టర్ మేడం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా ఆకాంక్ష యోగా సేవా సమితి వాలంటీర్స్ కి, యోగా సభ్యులకు, నిత్య సాధకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి సమాజానికి ఇంకొద్దిగా సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆకాంక్ష తరపున థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు అరచకపోతే ఎట్లా? మహాభాగ్యం పిల్లలందరూ